శ్రీ మాత్రే నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 19 మే 2026 మంగళవారం నాడు కన్యా రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ప్రియమైన బిడ్డలారా, మీ 10వ భావంలో అంటే వృత్తి మరియు కీర్తికి సంబంధించిన స్థానంలో గురువు మరియు శుక్రుడు కలిసి కూర్చున్నారు. ఈ అపూర్వమైన కలయికను గురు శుక్రయుతి అంటారు. ఇది వృత్తిపరంగా గొప్ప గుర్తింపు తెచ్చే శక్తివంతమైన యోగం. మీ పనిలో పై అధికారుల నుండి ప్రశంసలు, పదోన్నతి అవకాశాలు లేదా కొత్త ప్రాజెక్టులు రావచ్చు. కానీ ఒక జాగ్రత్త అవసరం. ఈరోజు చంద్రుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నారు. ఇది రుద్రుడి ఆధిపత్యంలో ఉన్న నక్షత్రం. మార్పు మరియు భావోద్వేగాల శక్తిని తెస్తుంది. ఈ నక్షత్ర దశాధిపతి రాహువు అంటే అనూహ్యమైన ఆలోచనలు, కొత్త అవకాశాలు వస్తాయి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా కుజుడు మీ 8వ భావంలో అంటే ఆకస్మిక మార్పులకు సంబంధించిన స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ రంగు ధరిస్తే శుభ ఫలితాలు మరింత బలపడతాయి. నిన్నటి మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వాళ్లకు షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 7 సార్లు జపించండి. హనుమంతుడిని ప్రార్థించండి. దైవకృప మీతో ఉంటుంది.